సీఎం రేవంత్ రెడ్డికి అందిన నోటీసుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఎంపీగా అరవింద్ జిల్లాకు చేసింది శూన్యమన్నారు. మంచి మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుస్తారన్నారు షబ్బీర్ అలీ. ప్రజల సేవ మా పార్టీ సిద్ధాంతాలే గరీబీ హటావ్, బీద వాళ్ళకు ఇల్లు లేని ఇల్లు ఇవ్వాలా, రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఇవ్వాలా, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలా. గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుంటే మనం కార్పొరేషన్ల ద్వారా 16 కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. దాని ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. ఇది మా ఎజెండా. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు మోదీ గారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినామంటే హిందూ ముసల్మాన్. అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఎంతమంది దేశానికి జీడిపి పెంచినారంటే హిందూ ముసల్మాన్ అని. మరి చైనా మన దేశంలో లోపల వరకు వచ్చేసింది, 1000 కోట్లు వచ్చే హిందూ ముసల్మాన్ అని. ఏ దానికైనా హిందూ ముసల్మాన్. మరి 10 సంవత్సరాల లెక్క ఈ సార్, నువ్వు ఏం అభివృద్ధి చేసినావు, దేశంలో ఏం చేసినావు, తెలంగాణకి ఏం చేసినావు, యువకులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఎంతమంది ఇండస్ట్రీస్ వచ్చినాయి, మన ప్రపంచంలో రూపీ వాల్యూ ఎందుకు అంత డాలర్తో పడిపోయింది, అవి అన్ని కారణాలు చెప్పమంటే హిందూ ముసల్మాన్. మేము మాత్రం హిందూ ముసల్మాన్ కాదు, అందరు భారతీయులే, అందరికీ సమానం హక్కు ఉంది. మేము డెవలప్మెంట్ మీద ఓట్లు అడుగుతున్నాం. డెవలప్మెంట్ మీద మేము ఈడ గెలుస్తాం. 5 సంవత్సరాలు అరవింద్ ఏం పని చేయలేదు, మోదీ గారు 10 సంవత్సరాలు ఆయన ఏం పని చేయలేదు. సార్ ఫేక్ వీడియో ట్రోల్ చేశారని చెప్పి సీఎం గారికి నోటీస్ అందించారు సార్, ఎట్లా సార్? ఇలాంటి నోటీసులు మస్తు వస్తాయి. మా రేవంత్ రెడ్డి గారికి నోటీసులు వాళ్ళ పార్టీయే ఫేక్ పార్టీ బీజేపీ. ఫేక్ వాళ్ళు మాకు అడుగుతారా? వాళ్ళకి హక్కే లేదు.